హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, మొన్న మా మమ్మీ ఇంకా డాడీ వాళ్ళది 25 years ఆఫ్ యానివర్సరీ అనమాట. సో మేము తిరుపతి వెళ్ళాము. సో ఆ తిరుపతి వ్లాగ్ చూపిద్దామని చెప్పి వచ్చేసా. సో మీ ఎవరికైనా తిరుపతి ఎలా వెళ్ళాలి దర్శనానికి అని తెలియకపోతే ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూడండి. సో మేము వెళ్ళిందైతే 300 రూపీస్ దర్శనం టికెట్. అది మనకి ఎవ్రీ మంత్ 24th రిలీజ్ అవుతుంది ఆన్లైన్ టికెట్. సో ఒకవేళ మనకి 300 రూపీస్ టికెట్ దొరకకపోతే కనుక మనం డైరెక్ట్గా తిరుపతి వెళ్ళి అక్కడ మనకి శ్రీనివాస కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, అలానే ఇంకొక 2 ప్లేసెస్ ఉంటాయి. సేమ్ ఆ 2 ప్లేసెస్లో మనకి సేమ్ ఇదే 300 రూపీస్ టికెట్ అనేది మనకి ఫ్రీగా ఇస్తారు. అంటే డేకి ఒక 10,000 టికెట్స్ అలా ఫ్రీగా మనకి ఇస్తారన్నమాట. మన ఆధార్ కార్డు మనం చూపిస్తే వాళ్ళు ఫోటో తీసుకుని మనకి ఆ ఫ్రీ టికెట్స్ ఇస్తారు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న 300 రూపీస్ ఇంకా వాళ్ళు ఇచ్చే ఫ్రీ 300 రూపీస్ సేమ్ అనమాట. డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇద్దరిని ఒకటే లైన్లోకి వెళ్ళనిస్తారు. సో వాళ్ళు ఇచ్చే 300 రూపీస్ టికెట్ మనకి దొరకాలంటే మనం అట్లీస్ట్ 3:30 or 4 కల్లా మనం లైన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే డైలీ 10,000. సో ఆ 10,000 అనేది మనకి 3-4 కమ్యూనిటీస్లో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మనకు కావాలంటే మనం ఎర్లీగానే వెళ్ళాలన్నమాట టికెట్ కోసం. సో వాళ్ళు ఇచ్చే టికెట్స్ మీద మనకు ఒక టైం అనేది ఉంటుంది. మనం ఆ టైం కల్లా మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇన్ కేస్ మనకి ఆ 300 రూపీస్ టికెట్ కూడా దొరకకపోతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. కాదు, నల్లకోట వేసుకున్న వాళ్ళందరూ టీసీయేనా? కాదు. సో మేము సికింద్రాబాద్ నుంచి తిరుపతి నారాయణాద్రి ట్రైన్లో వెళ్ళాము. అది సికింద్రాబాద్కి 6:10 కల్లా వచ్చింది అండ్ మనకి తిరుపతిలో 5:30 కల్లా డ్రాప్ చేసేస్తుంది. సో కొంతసేపు అలా తినేసి ఆడుకుని మేము పడుకుని లేచిన వెంటనే తిరుపతి వచ్చేసింది. సో తిరుపతి వచ్చిన వెంటనే మనకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఎందుకో తెలుసు కదా మీ అందరికీ, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉంటాడు కాబట్టి తిరుపతి తిరుమల 2 చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి వెళ్తే ఖచ్చితంగా మీరే మళ్ళీ వెళ్తారు. వేరే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయ్యే బడ్జెట్ కన్నా మనం తిరుపతికి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే కొండ మీదకి మనకి ఫ్రీ బస్ ఉంటుంది. కొండ మీద మనం ఏదైనా చూడాలన్నా కానీ మనకి ఫ్రీ బస్ ఉంటుంది. సో మేము వెళ్ళింది అయితే ఏసీ బస్లో. ఎందుకు ఫ్రీ బస్ ఉన్నా ఏసీ బస్ ఎక్కే అనుకుంటున్నారా? ఎందుకంటే నాకు మా మమ్మీకి వామిటింగ్స్ అనమాట, బస్ పడదు. సో మేము ఇలా ఫ్రీ బస్ కాకుండా ఏసీ బస్ తీసుకున్నాం. సో ఈ ఏసీ బస్సు కింద నుంచి పైకి 120-130 అలా పడుతుంది. బట్ మనం అప్ అండ్ డౌన్ తీసుకుంటే పర్ హెడ్ 100 రూపీసే పడుతుంది అనమాట. సో ఈ అప్ అండ్ డౌన్ టికెట్ అనేది 4 days దాకా వ్యాలిడ్ ఉంటుంది. అంటే నేను 9th తీసుకున్నా. సో ఆ రోజు ఈవినింగ్ అయినా రావచ్చు, లేకపోతే 10th, 11th, 12th. సో 3 days దాకా ఈ టికెట్ అనేది వ్యాలిడ్ ఉంటుంది. సో మనం తిరుపతి బస్ స్టాండ్లో బస్ ఎక్కిన తర్వాత మనము తిరుమల స్టార్టింగ్లో అంటే కొండ స్టార్టింగ్లో మనకు ఒక చిన్న చెక్కింగ్ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ప్లాస్టిక్ సామాన్లు అయినా ఇవేమైనా తీసుకెళ్తే వాళ్ళు అలౌ చేయరు. పైన అన్నీ ఉంటాయి, మనకి ఏది లేనిది అనేది ఏది ఉండదు. సో అన్నీ ఇక్కడ చెకింగ్ చేసి మళ్ళీ మన బస్ మనం రిటర్న్ ఎక్కేయచ్చు. సో ఇది కొండ స్టార్టింగ్ అనమాట, ఇది ఎంట్రన్స్. మనకి రూమ్స్ వచ్చేసి 2 waysలో బుక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనము ఆన్లైన్లో 300 రూపీస్ది టికెట్ బుక్ చేసుకుంటాం కదా దర్శనానికి, అదే రోజునే రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం టికెట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు అప్పుడు కనుక దొరకకపోతే మనకి ఏ రోజు అయితే కావాలో ఆ రోజు మనం డైరెక్ట్గా తిరుపతికి వచ్చేసి అక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది. మీరు ఎవరిని అడిగినా మీకు అక్కడ చెప్తారనమాట. సో ఆ సిఆర్ఓ ఆఫీస్లో మీ ఆధార్ కార్డ్ పట్టుకుని మీరు వెళ్తే, అంటే పర్ ఫ్యామిలీ ఒకరు వెళ్తే సరిపోతుంది. సో ఒక్క 1 hour మనం వెయిట్ చేస్తే మనకి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ టికెట్స్ 100 రూపీస్ రూమ్ అనేది దొరుకుతుంది అనమాట. సో లక్కీగా మాకేంటంటే గుడి పక్కన రూమే దొరికింది. ఆ 100 రూపీస్ రూమ్ ఎలా ఉందో చూసేయండి. మనకి ఎక్కడ కూడా ఇంత నీట్గా ఉండేది రూమ్స్ మాత్రం దొరకవు. జస్ట్ ఫర్ 100 రూపీస్ మనకి నీట్గానే ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది.
5 to 6 మెంబర్స్ దాకా స్టే చేసే రూమ్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఎందుకు మనీ విషయం చెప్పండి. సో తిరుమలకి వచ్చినప్పుడు ఖచ్చితంగా టీటీడీ వాళ్ళ రూమ్స్ మాత్రమే తీసుకోండి. సో మా ట్రావెల్ అంతా అయిపోయాక రూమ్కి వచ్చేసి మేము టిఫిన్స్ చేసేసామన్నమాట. సో టిఫిన్స్ అన్నీ అయిపోయాక మా డాడీ గుండు ఇంకా మేము కత్తెలు ఇవ్వడానికి వచ్చేసాం. సో మనం కత్తిర్లు ఇవ్వడానికి కూడా ఈ ప్లేస్కే వెళ్ళాలి అని ఏముండదు అనమాట. సో మనం ఒక కాలనీకి ఒక 4-5 ఉంటాయన్నమాట కత్తిర్లు ఇచ్చే హాల్స్. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. కత్తిర్లన్నీ అయిపోయాక మేము దర్శనానికి వెళ్ళాం. లక్కీగా మాకు 1.5 అవర్లోనే దర్శనం అయిపోయింది. సో దర్శనం అయ్యాక మేము ప్రసాదం తెచ్చుకున్నాం, లైక్ లడ్డు అవి తెచ్చుకున్నాం. సో మా డాడీ ఎలా అంటే మేము తెచ్చుకున్న తిరుపతి లడ్డు అట్లీస్ట్ మేము 70 మెంబర్స్కి అయినా పంచిపెడతాం అనమాట ఇంటికి వచ్చాక. దర్శనం ఎలా అయినా ఫాస్ట్గానే అయిపోయిందని చెప్పి ఏం చేస్తాం చెప్పండి, షాపింగ్. సో షాపింగ్ అని చెప్పి వచ్చేసాం. సో షాపింగ్ చేయాలంటే ఫస్ట్ బలం రావాలి కదా. సో బలం రావడానికి టీ తాగుతున్నాం అనమాట. ఈ ప్లేస్ వచ్చేసి మనకి టీటీడీ ఛానల్ ఉంటుంది కదా, ఆ టీటీడీ ఛానల్లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్నీ ఈ స్టేజ్ మీద జరుగుతాయి అన్నమాట. లైక్ భరతనాట్యం అయినా, భజన అయినా, పాటలైనా ఏదైనా సరే ఈ స్టేజ్ మీద చేస్తారు. ఇది కూడా మన టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట, లైక్ లెఫ్ట్ సైడే ఉంటుంది ఇది. ఇందాక మీకు రూమ్స్ గురించి చెప్పాను కదా, సో అక్కడ కూడా రూమ్స్ దొరకకపోయినా లేకపోతే అనుకోకుండా సడన్గా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలా గుడి ముందు ఉన్న ప్రదేశంలో పడుకుంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఒక 10 minutes కూర్చుంటేనే మనకు ఒక మ్యాజిక్ అనే ఫీల్ అనేది వస్తుంది అనమాట అక్కడ. మేము తిరుమలలో చాలా అంటే చాలా షాపింగ్ చేసాం. అది కూడా మీకు వచ్చే వ్లాగ్స్లో చూపిస్తాను. మేము ఏమేమి షాపింగ్ చేసాము, ఎంత ప్రైస్ పడింది, అవన్నీ కూడా మీకు వచ్చే వ్లాగ్లో చూపించేస్తాను. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అనమాట. ఇది గుడికి వెనకాల వైపు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 2 ఫ్లోర్స్లోని మనకి లడ్డూస్ అనేది ఇస్తారు. అండ్ ఈ లడ్డూస్ తీసుకోవాలంటే మనం మన ఆధార్ కార్డు ఇంకా మన దర్శనం టికెట్ చూపించాలన్నమాట. సో మనం చూపిస్తే మనకి లడ్డు అనేది ఇస్తారు.
మా డే 1 వచ్చేసి తిరుపతిలో ఇలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది. సో మా డే 2 ఎలా ఉందో మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపించేస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్ బాయ్.